చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి వ్యక్తులు చేస్తే మాకు ఏ అభ్యంతరం లేదు స్వామీజీ, మీరు హాయిగా చేయండి, మీకు కావాల్సిన అన్ని ఆశ్రమం నుంచి మీరు తీసుకోవచ్చు అని వారికి చెప్పడం మా పరిచయం అదే పరిచయం. స్వామీజీని మీరు వినున్నారు కానీ చూడలేదు. వీరి గురించి నేను వినున్నాను. ఒక సందర్భంలో స్వామీజీతో పాటు వెళ్ళినప్పుడు నేను చూశాను కానీ వీరు ఫలానాన్ని నాకు తెలియదు. స్వామీజీ నిజామాబాద్ అక్కడ ఉంటారు, కార్యక్రమాలు చేస్తారు, చక్కగా అందరూ వివరిస్తారు, తప్పనగలిగే వ్యక్తులు మాత్రం విన్నాం కానీ ప్రత్యక్షంగా వారితో ఎలాంటి సంబంధం లేదు. కానీ భగవంతుడే ఒకరినొకరిని కలపడం అంటే ఇగో ఈ విధంగా మిమ్మల్ని అందరినీ మనందరినీ ఏకం చేసి ఒక ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణంలో కూర్చోబెట్టి అసలు సిసలైనటువంటి మానవ జన్మకు అవసరమైన విద్య ఏమిటో, నేర్చుకోవడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటో, తద్వారా వచ్చే ఫలితం ఏమిటో, ఆ తర్వాత దేశానికి కావాల్సిన హితం ఏమిటో ఈ కార్యక్రమం ద్వారా మనలో ఉన్న వాసనలన్నీ అగ్నిలో ఆహుతి వేసినట్టు సముద్రంలాగా ఆహుతి చేసి పవిత్రమైనటువంటి జ్వాల ఏ విధంగా వస్తుందో అట్లా మనం అందరినీ కూడా పవిత్రాత్మ స్వరూపులుగా మలుచుకోవడానికి ఎంచుకున్నటువంటిదే శిక్షణ శిబిరం. మనం పూర్వజన్మ నుంచి ఎన్నో సంస్కారాలు తెచ్చుకుంటూ ఉంటాం. బ్యాంక్ బ్యాలెన్స్ వదిలేస్తామేమో కానీ సంస్కారాలు మాత్రం వదిలేయలేము. అభిప్రాయాలు మన వెంట వస్తూనే ఉంటాయి. వాటిని ఎవరు తగ్గించాలి, ఎవరు వాటిని విముక్తి చేసి మనల్ని పరిపూర్ణంగా పరమాత్మకి నడిపించాలంటే గురువు గారు. కావాల్సిన ఏమిటి అంటే వారికి మనం సంపూర్ణమైనటువంటి శరణాగతి చేయడం. ఈట ఉంచినా పాలు ఉంచినా నీదే భారం అని ఎప్పుడైతే గురువును విశ్వసిస్తామో అప్పుడు పరిపూర్ణంగా వారు మనల్ని తీసుకుంటారు. మనకి ఏది అవసరమో, ఎంత అవసరమో, ఏ విధంగా చెప్తే మనకు అర్థమవుతుందో దాన్ని వాళ్ళు స్వీకరించి మనకు అందిస్తారు. గురువులు అంటేనే ఆ విధమైనటువంటి అవ్యాజమైనటువంటి ప్రేమ పూర్ణులే గురువులు. వాళ్ళకి ఎటువంటి స్వార్థాలు ఉండవు, ఎలాంటి కోరికలు ఉండవు. ఏదో మేము పెట్టేసుకోవాలి అనేటువంటి ఆంక్షలు ఏమి ఉండవు. అవన్నీ కూడా వదిలేసే సన్యాసాశ్రమానికి వచ్చాం. సర్వాన్ని త్యజించి త్యాగమయ పూర్ణ జీవితంతో ఉండడానికి సిద్ధమైనటువంటిదే సన్యాసం. అది ఆషామాషి కాదు. చాలా మన గట్టిగా చెప్పాలంటే మంచి గ్రట్స్ ఉంటేనే చేయగలుగుతాం. కోరికలను త్యాగం చేయడం, బంధువులను త్యాగం చేయడం, శరీరాన్ని సుఖాన్ని ఇచ్చేటువంటి త్యాగం చేయటం, తినాలనుకునేది త్యాగం చేయటం, కొన్ని కంఫర్ట్ జీవితం ఉండాలంటే ఏది ఉండదు. అన్నీ ఆయనవే కానీ ఏది ఆయనది కాదు. అందరూ ఆయన వారే, ఎవరు ఆయన వారు కాదు. ఎంత కఠోర సత్యం ఇది. అలా ఎంచుకున్నటువంటి రంగమే ఈ సన్యాస ధర్మం. అలా తాను నేర్చుకునే విద్యని, తాను నమ్మినటువంటి ధర్మాన్ని మళ్ళీ మనకు అందించాలి అనేటువంటి ఒక ప్రేమ పూర్వకమైనటువంటి దాంతోనే ఇలాంటి కార్యక్రమాలను శ్రీకారం చుట్టడం, ఎన్నో శిబిరాలు చేస్తూ ఆశ్రమానికి రావడం చాలా సంతోషదాయకం. స్వామీజీ కూడా నేను ఈ సభాముఖంగా వారు నన్ను వచ్చి ఒక అభిప్రాయం వెలిగొచ్చాను. ఇక్కడ మళ్ళీ ఎప్పుడైనా మా వాళ్ళు వచ్చి ఉండడానికి ఎన్ని రోజులంటే అందరికి వీలు పడుతుందో లేదో, కనీసం సెలవు రోజుల్లో శని ఆదివారాలు కానీ, శుక్ర శని ఆదివారాలు కానీ, 3 రోజులు కానీ 2 రోజులు కానీ ఇక్కడ మేము కార్యక్రమం చేసుకోవడానికి అవకాశం ఉంటుందా అని అడిగారు. తప్పకుండా ఉంటుంది. మాకు కావాల్సింది మనుషులు, మానవత్వ విలువలిగినటువంటి వారు. మనుషులు కాక మహాపురుషులుగా తయారవ్వడానికి, ఆ సంస్కారం పొందడానికి సాయిధామం ఎప్పుడు సర్వదా తెరిచే ఉంటుంది. ఇక్కడ జనం కావాలంటే బోల్డ్ మంది వస్తారు. ఒక యాడ్ ఇస్తే ఈ ఆశ్రమం కిటకిటలాడిపోతుంది. కానీ మాకు మనుషులు కాదు కావాల్సింది, వాళ్ళు సాధకులు కావాలి. ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని కోరుకునేటువంటి సాధకులకు మనకు కావాలనే ఉద్దేశంతోనే ఈ ఆశ్రమాన్ని స్థాపన జరిగింది. ఏదో వృద్ధాశ్రమం అంటే ఇది ఎప్పుడో నిండిపోతుంది. స్వామీజీ ఎప్పుడు డబ్బుల కోసం ఆలోచించలేదు. మంచి మనుషుల కోసం, మంచి సమాజం కోసం వారు దీన్ని స్థాపన చేశారు. ఇది ఆ దిశగానే వెళ్తుంది. ఇక్కడ అనేకమైనటువంటి సేవా విభాగాలు ఉన్నాయి, మీరు చూసే ఉంటారు. 33 నుంచి ఉచిత పాఠశాల నడుస్తోంది. 200 మంది పిల్లలకి ఉచితంగా పాఠాలు చెప్తూ సంవత్సరానికి దాదాపుగా 25 లక్షల రూపాయలు పాఠశాల ఖర్చు అవుతుంది. అలాగే ఈ భూమి మేము తీసుకున్నప్పుడంతా చౌడు నేల, అంటే వర్షానికి కొట్టుపై భూమి ఏమాత్రం సారం లేనట్టుగా ఉండేది. అప్పుడు స్వామీజీ ఏం ఆలోచించారు, ఈ భూమి సారం కావాలంటే ఇక్కడ గోమాత ఉండాలి.
అట్లాగే అనాథ శిశు మందిరం ఉంది. తల్లి తండ్రి ఎవరో తెలియదు పసిబిడ్డలు తుప్పల్లో వదిలేసి, రైల్వే స్టేషన్స్లో వదిలేసి, హాస్పిటల్స్లో కని వదిలేసి వెళ్ళిపోయినటువంటి పిల్లలని స్వామీజీ చేరదీసి వాళ్ళకి అమ్మా నాన్న అంతా ఆశ్రయమై ఈ గోపాలతోనే వాళ్ళని పెంచి పెద్ద చేసి వాళ్ళని పెళ్లి చేసినటువంటిది ఆశ్రమం. బీటెక్లు చేస్తున్నారు, ఉద్యోగాలు చేసుకుంటున్నారు, మంచి మంచి పొజిషన్లో ఉన్నారు. వాళ్ళ నుంచి ఆశ్రయం ఏమీ కోరుకోరు. వాళ్ళ చేత ఇందులో సమాజానికి ఏదైనా మేలు చేయమని చెప్తుంది. అలా అనాథ శిశు మందిరాన్ని, అనాథ వృద్ధాశ్రమాన్ని, సంతతి లేదు, సమాజంలో ఆదరణ లేదు, నాకంటూ తోడు లేదు, నాకెవరు అనుకునే దాంట్లో ఆశ్రమం వాళ్ళకి ఆశ్రయం కల్పించి వాళ్ళని ఆధ్యాత్మిక వ్యక్తులుగా తయారు చేయడమే. భోజనం పెట్టడం, వసతి ఇవ్వడం ముఖ్యం కాదు. ఇక్కడ వాళ్లకు ఇలాంటి మంచి వాతావరణాన్ని కల్పించాలని వృద్ధాశ్రమం స్టార్ట్ చేశారు. ఆ తర్వాత గోశాలకు 50 ఆవులతో గోశాల నడుస్తుంది. మరి దేవాలయం నిర్మాణం చేశారు 94లో. దేవాలయం దేనికంటే ఒక సంస్కార కేంద్రం, ఒక శ్రద్ధా కేంద్రం. మనమంతా ఆయన దగ్గరికి వెళ్ళి సర్వాన్ని సమర్పణ చేసి నీవే దిక్కు అని ప్రార్థన చేయడానికి ఒక దేవాలయం, అట్లాగే భరతమాత దేవాలయం. ఇదే కాకుండా చుట్టుపక్కల గ్రామాల్లో ధార్మికమైనటువంటి కార్యక్రమాల ఆశ్రమం నుంచి అనేక కార్యక్రమాలు చేశారు. అన్ని బాల సత్సంగాలు కావచ్చు, కిషోర చేతనా ప్రోగ్రాం యువకుల కోసం కావచ్చు, మహిళల కోసం కావచ్చు, వృద్ధుల కోసం కావచ్చు, అన్ని వర్గాల వారికి, అన్ని వ్యక్తులకి ఈ ఆశ్రమం తరఫున ఇప్పటికీ ధార్మికమైనటువంటి కార్యక్రమాలు ఈ ఆశ్రమం ద్వారా నిరంతరం సాగుతూనే ఉన్నాయి. దీనికి అనుబంధ శాఖలుగా గుంటూరు జిల్లాలో 2 ఆశ్రమాలు ఉన్నాయి. ఒకటి సత్తెనపల్లిలో, ఒకటి రేపల్లి ఆశ్రమంలో. అక్కడ కూడా ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే, మీరంతటి మహిమాన్వితమైనటువంటి ఈ ఆశ్రమంలో గురువులు ఎంచుకున్నటువంటి ప్రదేశం, తపస్సు చేసినటువంటి తపస్సులు ఉన్నటువంటి ఈ ప్రదేశంలోకి వస్తే మన మనసు తెలియకుండానే పులకిస్తుంది. ఆ వాసన ఉంటే ఖచ్చితంగా దీనికి ఆకర్షితులు అవుతారు. అట్లాగే నేను 20 రోజుల నుంచి నేర్చుకున్నటువంటి ఈ విషయాన్ని ఇంకొక తెల్లారు అన్నారు ఆవిడ. నేను వదిలేయడం కాదు, జీవితంలో ఆచరణలో తెస్తే బాగుంటుంది అని. అది తప్పకుండా చేసే ప్రయత్నం చేయండి. అలాగే నాకు అమ్మగారు అన్నారు, మేము ఎవరి ప్రోత్సాహంతో కాదు, మాకు మేమే ప్రోత్సహించుకుంటూ, మమ్మల్ని మేమే ఎంకరేజ్ చేసుకుంటూ నేర్చుకోవాలనేటువంటి తపనతోనే మేము 20 రోజులు ఉన్నాము. ఇది అసలైనటువంటి కార్యక్రమం. 20 రోజులు హాయిగా ఉన్నాం, మంచి వాతావరణం ఉన్నాం, బాగా చూసుకున్నారు స్వామీజీ. ఎవరైనా కూడా దేవుడు కూడా కరుణించారు అంటే వర్షం పడుతుంది, మంచి గాలి. ఎండాకాలం అంటే కొండల నుంచి వచ్చే వేడి ఉంటుందేమో అనుకున్నాం, కానీ అలాంటిది ఏమీ లేదు. పచ్చగడ్డ వచ్చేంత వర్షం వచ్చేసింది, హాయిగా ఉన్నాం అని ఇక్కడితోనే ఇది ఆపేయకూడదు. ఈ నేర్చుకున్నటువంటి యజ్ఞం కానీ, మంత్రాలు కానీ, ధర్మసూత్రాలు కానీ, జ్ఞానం అనేవి మళ్ళీ మీ ద్వారా వేరే వాళ్ళకి అందితేనే ఇది ఉపయోగం. లేకపోతే ఇది ఈరోజు ఈ ఆనందం ఇలాగే ఉండిపోతుంది, అంతే. ఇక మెమరీ లాగా ఉంటుంది. అలా కాదు, నిరంతరం కావాలి, నిరంతర స్మరణ కావాలి, నిరంతర స్ఫురణ కావాలి. అప్పుడే మనం ఈ 20 రోజులు వచ్చిన దానికి పరిపూర్ణత చేకూరుతుంది. మీరు పరమాన్నం వండారు లేదా మంచి కూర వండారు, ఏం చేస్తారు? వేరే పెట్టుకు తింటారా? ఇంట్లో వాళ్ళందరికీ పెట్టి, ఇరుగు పొరుగు పెట్టి, వాళ్ళు బాగుంది బాగా చేశామంటే మనకి సంతోషం. అట్లాగే మనం నేర్చుకున్నది ఇతరులకు చెప్పి వాళ్ళు కూడా ఆచరణ చేస్తే అది నిజమైనటువంటి పరంపరకి మనం ఇచ్చేటువంటి దక్షిణ. గురువులకి మీ దగ్గర నుంచి వచ్చే దక్షిణ ఏమిటి అంటే, వాళ్ళు నేర్చుకునే జ్ఞానాన్ని మనకు అందిస్తున్నప్పుడు మనం నేర్చుకొని మనం ఆచరిస్తూ మనం ముక్తి పొందుతూ ఇతరులకు కూడా ఆ ముక్తి మార్గాన్ని తెలియజెప్పడమే నిజమైనటువంటి అసలైనటువంటి మానవత్వానికి అర్థం. పరోపకారార్థం ఇదం శరీరం. ఆ విధంగా నేర్చుకో. అలా లేకుండా ఒకనొక మహారాజు గారు లాంటి వాడు ఒక వ్యక్తి ఒక ఊళ్ళో ఉంటూ రోజు పొద్దున్నే 4 గంటలు లేచి చక్కగా స్నానం చేసి వ్యాయామం చేసి పూజ గదిలోకి వెళ్ళి 2 గంటల పాటు రామాయణాన్ని బాగా చదివి పట్టుపట్టులో కట్టి మళ్ళీ అక్కడ పెట్టి నమస్కారం చేసుకుంటూ ఆయన రోజు పనులకు వెళ్ళిపోయాడు. ఆయన ఇంటికి ఒక విశిష్టమైన అతిథి వచ్చారు. ఏం చేస్తావు రోజు అంటే, స్వామి నేను ఇలా రోజు పారాయణ చేస్తాను, రామాయణంలోని యొక్క విశేషాలన్నీ రోజు పారాయణ చేస్తాను. ఇలా పరమానంద పడిపోయాడు. ఎంత మంచి సంస్కారం, ఎంత మంచి భక్తి,
నిత్య పూజ, నిత్య ఆరాధన, నిత్య పారాయణ చేస్తున్నటువంటి నీ కుటుంబం భావనమైపోయింది. చాలా సంతోషం. నువ్వు రాముడి యొక్క పారాయణ, రామాయణంలో ఉన్నటువంటి